వెల్కమ్ బ్యాక్. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. వేణుగోపాల్ రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తోందా? చెప్పండి. అంటే ప్రస్తుతం మీ ప్రభుత్వం అయితే ఈ ధరలకు సంబంధించి కావచ్చు, ట్యాక్స్లకు సంబంధించి విమర్శలు ఫేస్ చేస్తుందా లేదా? మేడం, మేము విమర్శల గురించి కాదు మాట్లాడేది, యాక్చువల్లీ ఏమున్నది అనేది. ఇప్పుడు మేము వచ్చినాక నుంచి ఏ ట్యాక్స్లు పెంచినామో చెప్పానంటే, మేము వచ్చినాక చెప్పినా కదా, లీకేజ్ కంట్రోల్ చేసినాం, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చినాం, ఎక్కడికక్కడ అవినీతిని తగ్గిస్తున్నాం అని చెప్తున్నాం. కానీ ప్రజల మీద ట్యాక్సెస్ వేయలేదు, ట్యాక్స్ పేర్స్ ని పెంచినాం. మేము ఇప్పుడు ట్యాక్స్ పేర్స్ ఆదాయ పన్ను కట్టే వాళ్ళకు గత బడ్జెట్ లోనైతే మేము 7 లక్షలు పైన పెంచింది. ఇప్పుడు 7 లక్షలు అంటే 7 లక్షలు సంపాదించిన వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం. మరి 14లో 7 లక్షలు సంపాదించిన వాళ్ళు ట్యాక్స్ ఉన్నదా లేదా? 14 ముందు ఏం మాట్లాడతారు వాళ్ళు? 7 లక్షల ఆదాయం సంవత్సరానికి ఆదాయం ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టినా లేదా 14 ముందు? మరి ఇప్పుడు 7 లక్షల పైన ఆదాయం, 7-7.5 లక్షల ఆదాయం ఉన్న ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారా? అంటే పిక్చర్లలో కనిపిస్తుంది కదా. నేనేం ఆర్థికవేత్తం కాదు చెప్తున్నా, మామూలుగా పొలిటీషియన్ నేను. మామూలుగా ఏదో మేము పత్రికలు అవి చూసి స్టడీ చేసి ఫీల్డ్ మీద ఉన్న నాయుడుతో మేము మాట్లాడుతుంటాం. ఆర్థికవేత్తలను తీసుకొని అడగండి. మరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇది వరకున్న ఆదాయ వ్యయాలకు ఇప్పుడు ప్రజల ఆదాయ వ్యయాలకు చాలా తేడా ఉన్నటువంటి క్రమంలో ఒకవైపు ఈ ధరలకు సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం సంపాదనలో పర్సెంటేజ్ లో మార్పులు. ఇది విమర్శ కాదు, ఇది చేస్తున్న విమర్శ కాదు, క్వశ్చన్ మాత్రమే. ప్లీజ్ క్వశ్చన్. కానీ ఏ ధర పెరిగిందని చెప్పాను నేను కమాడిటీ చెప్పిన, నిత్యావసర వస్తువులు చెప్పిన. బియ్యం ధర పెరిగిందా? 14 ఎంత ఉన్నది, ఇవాళ ఎంత ఉన్నది? 2014 బియ్యం ధర ఇప్పటి బియ్యం ధర చెప్పండి. అప్పుడు 60 రూపాయలు అది బియ్యం. కొట్టండి మీరు 2014 60 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉన్నది? గతి ఉన్నది 60 ఉన్నది. 60 ఉంటాయి, తగినట్ట పెరిగినట్ట. వేణుగోపాల్ రెడ్డి గారు 2014లో ఉన్న ధరలే ఇప్పుడు 2024లో ఉన్నాయి అంటున్నారా? ఇప్పుడు 20 ఉన్నాయి. కందిపప్పు 180 180 లేదు, 160 ఉన్నది కందిపప్పు. దాని చెప్తున్నా. ఇప్పుడు మొన్న కంది ధర తగ్గిందన్న వార్త వచ్చింది కదా. అరే మేడం, ఉత్పత్తి పెరిగినప్పుడు ధర తగ్గుతుంది. డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగానే వస్తువుల ధరలు అనేది ఉంటాయి. ఎక్కడగా డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా ధరలు ఉంటాయి. ఈ ధరలు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. కానీ సామాన్యునికి అందుబాటులో ఉన్నాయా లేదా అని లెక్క. ఇలా సామాన్యునికి పెరిగిన కూలీ రేటు కూడా, లేదంటే మిగతా ఆదాయం కూడా, వ్యక్తులు పెరిగిన ఆదాయం కూడా లెక్కేసుకోవాలి కదా. ఇవి పెరిగినాయి అన్నప్పుడు అవి కూడా పెరుగుతాయి. అవి పెరగకుండా ఇవి పెరిగాయి. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తున్నా, టమాటా ఇవాళ ఆర్థిక సర్వేలో టమాటా ఇచ్చిండు. ఎవరండి చెప్పింది? టమాటా అనేది సీజనల్ క్రాప్, అది చలికాలం పడుతుంది. నీకు ఎండాకాలం కూడా టమాటా తింటే నాకు 100 రూపాయలు అయింది అంటే, మరి వాడు పందిరేసి చల్లగా పెట్టి పండితే 100 రూపాయలు ధర పెరిగిందంటే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంటుంది? ఉల్లిగడ్డ పెరిగిందని 4 ప్రభుత్వాలు ఏమైనా బూడగ ప్రజాంజనం. ఉల్లిగడ్డ ఎట్లా అంటే క్రాప్ 3 సార్లు వస్తుంది ఉల్లిగడ్డ. ఉదాహరణ చెప్తున్నా, ఎండాకాలం వచ్చేవరకు ధర తక్కువ అవుతుంది. టెంపరేచర్ మన దేశంలో పెరిగినప్పుడు ఏ క్రాప్ అయినా తగ్గిపోతుంది. మేల పంటలు పండిస్తారు అంటే ఎవరైనా ఏప్రిల్ మీద ఉత్పత్తులు వస్తాయి. ఎక్కడన్నా చైనాను పోస్తుంది. చైనాలో 25 డిగ్రీలు ఉంటుంది కాన్స్టాంట్ గా. మరి మన దగ్గర 45-50 డిగ్రీలు పోతుంది. అప్పుడు పంట పండియాలి. అప్పుడు నిత్యావసరం నీకు జూన్ లో ఏ ప్రభుత్వం ఉండనండి, ఏప్రిల్ మే జూన్ జూలై అన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఎందుకుంటాయి అంటే అప్పుడు ఉత్పత్తులు రావు. ఇవన్నీ మన దేశంలో పండే పంట, ఆ పంటను బట్టి పంట వచ్చినప్పుడు తక్కువ ఉంటది, పంట అయిపోయిన తర్వాత ఎక్కువ ఉంటది. ఈ ఉట్టిగానే టీవీలో అప్పుడప్పుడు వచ్చిన టమాటాలో, ఉల్లిపాయలో వాటి రేట్ అని కాదు, ఓవరాల్ గా. అవునండి, ఇవాళ టమాటాలు రోడ్డు మీద వారబోస్తున్నారు. ఇక్కడ ఎవరు కోతులు తింటున్నాయి అమ్ముడు పోక. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడారు? మళ్ళీ మేలా చవరం 100 రూపాయలు అయితే 100 రూపాయలు జీవనం రాగానే 100 రూపాయలు ఎవరు తినమన్నాడు 100 రూపాయలకు? ఫణీంద్ర గారు